శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. అంగీరస మహాముని ఉద్భూత పురుషుడు అడిగిన ప్రశ్నలకు కార్తీక పురాణం 17వ అధ్యాయంలో ఈ విధముగా సమాధానములో చెప్పెను. జీవుడనగా నీవే, నేనే బ్రహ్మను. దేహమనే జీవుని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతించవలెను. దేహేంద్రియములన్నీ ఎవని సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయునో తనే ఆత్మ. దేహము ఆత్మ కాదు, ఇంద్రియాలు ఆత్మ కావు. ఘటమును ప్రకాశింపజేయు దీపము ఘటము కంటే భిన్నము. నిత్యానందమునకు స్థానమైనదే బ్రహ్మ. ఆత్మ సత్యస్వరూపము, దృష్టిగోచరము కాదు, పరిపూర్ణమైనది. పుట్టుట, పెరుగుట, అస్తిత్వము, పరిణామము చెందుట, కృషించుట, నశించుట అనే ఈ 6 వికార భావాలు లేనిదే బ్రహ్మ. వేదాలలో ఎవనికి తదనుప్రవిశ్య అనే వాక్యం చేత ప్రాణులందు ప్రవేశం ఉన్నదని చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మ అని తెలుసుకో. వేదములందు ఎవ్వనికి కర్మఫలప్రదత్వము, జీవకారణ కర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మ. ఇందుకే తత్ త్వం అను పదాల రెండింటిలో తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు అని తెలుసుకో. నేనే బ్రహ్మనను వాక్యార్థ బోధ స్థిరపడు వరకు శమదమాది సాధనములు ఆచరింపవలెను. ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షము చేతను తాదాత్మ్య బోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలము నశించును. కొంతకాలము ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ ప్రారబ్ధ కర్మ క్షయమున పునరావృత్తి రహితమైన మోక్షమును పొంది ఆనందమును పొందగలడు. ముందుగా చిత్తశుద్ధికై కర్మను చేసి ఆ విధి విధానాలను గురువు నుండి తెలుసుకుని ఆ ఫలితాన్ని హరికి సమర్పించి పాపరహితుడై మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి జ్ఞాని అయి కర్మబంధములను త్రెంచుకుని మోక్షము పొందును. ఇందుకు సందేహము లేదని అంగీరస మహాముని చెప్పినది విని సంతసించి ఉద్భూత పురుషుడు మరలా ఇట్లడిగెను. కార్తీక పురాణం 17వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః.